ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాజకీయాలకు కొత్త విలువలనిచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సంక్షేమానికి సరికొత్త చిరునామాను ఇచ్చిన లీడర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రాజకీయాలు, పాలనా పద్ధతులు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్నే మార్చేశాయి. అభివృద్ధి, సంక్షేమం, జోడు గుర్రాల స్వారీ అసాధ్యమన్న వాదనకు పాతరేసిన స్వర్ణయుగం ఆయన పాలన. తెలుగునాట మరపురాని చరిత్ర. ప్రజాస్వామ్య పాలనకు అది సువర్ణాధ్యాయం. తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ చెదరని జ్ఞాపకం, చెరగని సంతకం. కాలం మహాశక్తివంతమైంది. అన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది. ఎవరైనా సరే కొంతకాలం జ్ఞాపకాలుగా మిగిలి కాలగర్భంలో కలిసిపోవలసిందే. మారుతోన్న క్యాలెండర్లతో మనిషి పెట్టే పరుగులో అన్నీ మరుగున పడిపోవలసిందే. కానీ ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు కాలం వారిని తనలో కలిపేసుకున్న కలకాలం ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. తమ ఆవిష్కరణలతో, పరిశోధనలతో, పోరాట స్ఫూర్తితో, పాలనతో తరతరాలను ఆశీర్వదిస్తూనే ఉంటారు. దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన, అద్భుతమైన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ చిరునవ్వు మనల్ని వీడి 16 ఏళ్లు గడిచిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలైంది. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, పాలసీలు మారాయి, ప్రజల జీవన విధానంలో మార్పులొచ్చాయి. అసలా మాటకొస్తే ఒక తరమే మారిపోయింది. ఇన్ని మార్పులొచ్చినా ఇప్పటికీ విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం అంటే మొదట గుర్తుకొచ్చేది వైఎస్ఆర్. జనరంజక పాలన అంటే ముందుగా అందరి మదిలో మెదిలేది వైఎస్ఆర్. సంక్షేమం అనగానే దేశమంతా తొలుత స్మరణకు తెచ్చుకునేది వైఎస్ఆర్నే. మాట తప్పని, మడమ తిప్పని నైజమే వైఎస్ఆర్ ఇజం. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా అటో ఇటో జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకుంది కాబట్టే, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టే ప్రజలు మాకు ఓట్లేశారు అధ్యక్ష. నీతి మాలిన రాజకీయాల్లో విశ్వసనీయత, విలువల బావుట ఎగరేసింది వైఎస్ఆర్ బాట. స్వార్థం, కుట్రలు, కుతంత్రాలే నాయకుడి అర్హతలుగా చెలామణి అవుతోన్న వేళ స్నేహం, ప్రేమ, ధీరత్వం, దార్శనికతే అసలైన నాయకత్వ లక్షణాలని నిరూపించిన మహానేత వైఎస్ఆర్. రాజశేఖరుడు మన మధ్య లేరన్నదెవరు? ఆరోగ్యశ్రీ అండతో మళ్లీ ప్రాణం పోసుకున్న కోట్ల మంది కుటుంబాల్లో కనిపిస్తోన్న చిరునవ్వు రాజశేఖరుడే. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత నాకు కాల ఆపరేషన్ జరిగింది. 2008 వరకు నేను వికలాంగిని. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను. ఎన్ని జన్మలున్నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2 ఏళ్లు అవుతోంది. 1949 జూలై 8న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంప్బెల్ మిషనరీ ఆసుపత్రిలో జన్మించారు ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్ళారిలో సాగగా తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. ఆపై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్గా పట్టా పొందారు. వైఎస్ఆర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎంఆర్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజ్లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చదువుకునే రోజుల్లోనే వైఎస్ఆర్ బాధ్యతగా మెలిగేవారు. తన స్నేహితుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తానే ముందుండేవారు. ఓసారి ఓ స్నేహితుడికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే గుల్బర్గా నుండి పులివెందులకు 480 కిలోమీటర్లు తన బైక్ మీద వచ్చి తల్లి దగ్గర డబ్బులు తీసుకుని స్నేహితుడి సమస్య పరిష్కరించారు వైఎస్ఆర్. ఆయనతో ఒక్కసారి పరిచయమైన వాళ్లు జీవితాంతం స్నేహాన్ని కొనసాగిస్తారని ఆయన స్నేహితులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. వైద్య విద్య పూర్తి చేశాక కొంతకాలం సిఎస్ఐ క్యాంప్బెల్ ఆసుపత్రిలో ఉద్యోగం చేశారు. 1973లో పులివెందులలో నాన్న రాజారెడ్డి పేరు మీద ఆసుపత్రి నెలకొల్పి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కేవలం రూపాయి మాత్రమే తీసుకుని వైద్యం అందించడంతో అనతి కాలంలోనే రూపాయి డాక్టర్గా పాపులర్ అయ్యారు వైఎస్ఆర్.
ఆ రూపాయి లేనివారికి కూడా వైద్యం లభించేదక్కడ. డాక్టర్గా 10 మందికి సాయం అందించడంలో వైఎస్ఆర్ చాలా సంతృప్తి చెందేవారు. ఆ సంతృప్తిలోంచే ఓ ఆలోచన వచ్చింది. వైద్యుడిగా ప్రజలకు చేసే మేలు పరిమిత స్థాయిలోనే, ఎక్కువ మందికి మేలు చేయాలంటే ప్రజాసేవలో అడుగు పెట్టాల్సిందే అని భావించారు. ప్రజా ప్రతినిధి అయితే ఎక్కువ మంది సమస్యలు పరిష్కరించవచ్చని బలంగా నమ్మారు. 1978 ఎన్నికల సమయమది. కాంగ్రెస్లో చీలిక ఇందిరా కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. పులివెందులలో మంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ని పోటీ చేయాలని కోరింది. రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీకి ఒప్పుకున్నారు వైఎస్ఆర్. ఆ వెంటనే ఇందిరా కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఇస్తామని ఆఫర్. రెడ్డి కాంగ్రెస్ కి ఫ్యూచర్ ఉండదని తెలిసినా, భవిష్యత్తు అంతా ఇందిరా కాంగ్రెస్ దేనని స్పష్టత ఉన్నా ముందుగా రెడ్డి కాంగ్రెస్ కు మాటిచ్చారు వైఎస్ఆర్. దానికే కట్టుబడి ఎన్నికల బరిలో దిగారు. రాష్ట్రం మొత్తం మీద రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరిలో వైఎస్ఆర్ ఒకరు. ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ లో విలీనమైంది. 1983లో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీలోని అతిరథ మహారథులు ఓడిపోయారు. వైఎస్ఆర్ మాత్రం తన సొంత ప్రభంజనంతో ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు గమనించిన రాజీవ్ గాంధీ 34 ఏళ్ల చిన్న వయసులోనే వైఎస్ఆర్ని పిసిసి అధ్యక్షుణ్ణి చేశారు. అంత చిన్న వయసులో రాజకీయంగా తారాజువ్వలా ఎదిగిపోతోన్న వైఎస్ఆర్కు కాంగ్రెస్లో శత్రువులు తయారయ్యారు. రాజకీయంగా ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ జంకలేదు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొంతకాలానికే ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి ఉద్వాసన. ఆ సమయంలో వైఎస్ఆర్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి కాంగ్రెస్ మార్క్ కుట్రల వల్ల వెనక్కిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఉద్యమిస్తూనే వచ్చారు వైఎస్ఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడారు. దాంతో వైఎస్ఆర్ పై అసమ్మతివాది అని ముద్ర వేశారు. మన రాజకీయ ప్రత్యర్థులు మనపైనే రాళ్లు వేస్తారు, మన పార్టీలో ప్రత్యర్థులు మనపైనే బురద జల్లుతారు అని వైఎస్ఆర్ చాలా సందర్భాల్లో మనస్తాపం చెందారు. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. అదే సమయంలో వైఎస్ఆర్ని రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించిన రాజకీయ ప్రత్యర్థులు, ఎల్లో మీడియా ఆయన మీద ఫ్యాక్షన్ ముద్ర వేయడానికి నానా కుట్రలు చేశాయి. గోబెల్స్ ప్రచారం చేశాయి. తన రాజకీయ జీవితంలో ఈ తరహా కుట్రలను చిరునవ్వుతోనే తిప్పికొడుతూ ముందుకు సాగారు వైఎస్ఆర్. వైఎస్ఆర్ ని బాగా దగ్గరగా చూసిన వాళ్లు ఒక 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో వైఎస్ఆర్ పడిన కష్టం దేశంలో ఏ నాయకుడు పడి ఉండడని, అన్ని కష్టాలు పడితే రాజకీయాల్లోనే ఉండరని చెబుతుంటారు. ఒకవైపు వైఎస్ఆర్ ఎదుగుదలని తట్టుకోలేక కుట్రలు పన్నే కాంగ్రెస్ కండువాలు కొన్ని, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు, ఎల్లో మీడియా అనునిత్యం చేసే కుతంత్రాలు, అసత్య ప్రచారాలు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడే క్రమంలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యారు రాజశేఖర్ రెడ్డి. ఇదిగో ఇలా చూడండి. 1998లో పులివెందులలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్. అప్పటికే వైఎస్ఆర్ జాతీయ స్థాయి నాయకుడు అయినా అలా సాధారణ కార్యకర్తల నేల మీద ఎంత హాయిగా టీవీగా కూర్చున్నారో. 1999 ఎన్నికల్లో వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే అని అంతా భావించారు. కానీ ఆ ఎన్నికల ముందే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్గిల్ యుద్ధానికి దిగడం, అంతవరకు బీజేపీని తిడుతూ వచ్చిన టీడీపీ యూటర్న్ తీసుకుని బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడంతో కార్గిల్ వార్ సానుకూల పవనాలతో మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలకు పెద్దపీట వేయడమే కాదు, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారడం కూడా వైఎస్ఆర్ కి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అదే సమయంలో ఎన్నడూ హుందాతనాన్ని కోల్పోని ఆయన తీరు నాటి రాజకీయాలకే హుందాతనాన్ని తీసుకొచ్చింది. వారికొక రూలు మాకొక రూలు ఉండకూడదు. వారి మీ ఇష్టం. చరిత్రలో చూసుకోండి, ఏ ఒక్కసారైనా కూడా మంత్రులు వారు మాట్లాడటం పూర్తయినంత వరకు వారికి ఎప్పుడైనా ఒక్కసారైనా చరిత్ర తిరిగి చూడండి, రికార్డు చూడండి, ఎప్పుడైనా మైక్ కట్ అయింది కాదది. మీ పరిస్థితి అది. కానీ ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా, 91 మంది శాసనసభ్యులున్న పార్టీ లీడర్గా నేను ఎన్నిసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ చేశారో ఒక్కసారి రికార్డులు తిరిగి చూడండి అని చెప్పి మనకి మనవి చేస్తున్నాను. 1999 నుంచి 5 ఏళ్ల పాటు శాసనసభాపక్ష నేతగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు వైఎస్ఆర్.
టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల ముసుగులో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచడంతో కాంగ్రెస్ వామపక్షాలు ఉద్యమం బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులకు తెగబడి 3 ఆందోళనకారులను బలి తీసుకుంది. తెల్లోడి జలియన్ వాలాబాగ్ అయినా తెలుగుదేశపోడి బషీర్బాగ్ అయినా లెక్క ఒక్కటే. మనుషులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేయడమే అన్నట్టుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారు. అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రమే ప్రయోగశాల చేసుకుని జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2003 ఏప్రిల్ 9వ తేదీ మండు టెండలు కాల్చేస్తోన్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ఆర్. చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది ప్రజా ప్రస్థానం. వైఎస్ఆర్ ని దగ్గరగా చూడాలని, కరచాలనం చెయ్యాలని, కష్టాలు చెప్పుకోవాలని గ్రామాలకు గ్రామాలు కదిలి వచ్చాయి. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చెలించిపోయారు. ఈ యాత్రలోనే నిరుపేదల కష్టాలు కన్నీళ్లు తడిమారు. వారి గుండె చప్పుడును తన మనసొగ్గి విన్నారు. రాత్రి బస చేస్తోన్న గ్రామాల్లో కొందరు పెద్దలు ఆయన వద్దకు వచ్చి అక్కడ ఏసీ సౌకర్యం ఉన్న ఇల్లు ఉందని ఆహ్వానించినా సున్నితంగా కాదని జనం మధ్య పడుకునేవారు. మండే ఎండలను లెక్క చేయకుండా నడిచారు. బాబు పాలనపై భగ్గుమంటోన్న ప్రజల గుండెమంటని చూశారు. జోరు వానలోనూ యాత్ర హోరు తగ్గలేదు. నీరుగారిపోయిన సామాన్యులకు భరోసా ఇచ్చారు. వణికించే చలిలో దుష్ట పాలనకు చెమటలు పట్టిస్తూ సాగింది యాత్ర. నిస్సత్తువలో మునిగిపోయిన నిర్భాగ్యులకు నేనున్నానంటూ అభయం ఇచ్చారు. చాలా ఇబ్బందిగానే ఉండదు తల్లి, కానీ మేము కొంచెం పోరాడదాం. 6 దాఖలతోనే పోరాడాలి. ఇంకొక 6 నెలలు రేషన్ కార్డు లేవు, పనులు లేవు, కరెంట్ ఛార్జీలు ఏమో దిక్కుమాలిన విధంగా వస్తున్నాయి. ఒక్క బల్బు ఉన్న ఎంత వస్తుంది? ఒక్క బల్బు ఉన్న 140 రూపాయలు వస్తాయిలే. కొంచెం ఓపిక పట్టండి. సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. 2003 మే 18 విపరీతమైన ఎండ, వడగాలులు. ఆ రోజు ఉదయం నుంచే కాస్త నీరసంగా ఉన్న వైఎస్ఆర్ మధురపూడి గ్రామం చేరుకునేసరికి పూర్తిగా నీరసించిపోయారు. వైద్యులు విశ్రాంతికి ఆదేశించారు. రాష్ట్రం అంతా కలకలం. ఆయన ఆరోగ్యం కోసం అన్ని మతాల వారి ప్రార్థనలు కొనసాగాయి. పాదయాత్ర నిలిపివేయమని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వారించినా మండుటెండలకు భయపడితే ఎలా? రైతులేమైనా నీడలో కూర్చుని వ్యవసాయం చేస్తున్నారా అని ప్రశ్నించి కష్టమైనా నష్టమైనా యాత్ర కొనసాగించే తీరతానని స్పష్టం చేశారు వైఎస్ఆర్. 6 రోజుల విరామం తర్వాత యాత్ర ప్రారంభించారు. మొక్కవోని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. నీరు లేక, విత్తనం లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, వ్యవసాయం లాభసాటి కాక, నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోక రైతులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తోన్న తరుణమది. రైతు కంట కన్నీరు కారిన ఏ రాజ్యమూ సుఖ సంతోషాలతో ఉండదు. అందుకే రైతు కంట్లో సంతోషాలు పూయిస్తేనే కాని రాష్ట్రం బాగుపడదని వైఎస్ఆర్ ఆనాడే ఓ నిర్ణయానికి వచ్చారు. పాదయాత్ర నడుస్తున్నంతసేపు వివిధ వర్గాల ప్రజల జీవితాల్లోని చీకట్లు అర్థం చేసుకున్నారు. 11 జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో 690 గ్రామాల్లో 68 రోజుల పాటు 1475 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర జూన్ 15న ఇచ్చాపురంలో ముగిసింది. ప్రజా ప్రస్థానం పూర్తయ్యే సమయానికి తాను అధికారంలోకి వస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏమేం చెయ్యాలో ఆయా పథకాలకు మనసులోనే రూపకల్పన చేసేసుకున్నారు. అప్పటికే సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఇదేదో సాధారణ పాదయాత్ర కాదని, తెలుగు నేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చేయబోతోన్న ప్రజా ప్రస్థానమని. ఎదురుచూపులు. 9.5 పాటు సాగిన రాక్షస పాలన అంతమయ్యే రోజు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కళ్లలో ఒత్తులు వేసుకుని సాగిస్తున్న ఎదురుచూపులు. వ్యవసాయం దండగ అని పబ్లిక్ గానే తేల్చి చెప్పిన పాలకుడి పీడ వదిలే రోజు కోసం మట్టి తల్లి మీద ఒట్టు పెట్టి రైతన్నలు సాగిస్తున్న ఎదురుచూపులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో, మాటలో, చేతలో, నడకలో కనిపిస్తున్న విశ్వసనీయత లాంటి పాలన కోసమే కోట్లాది మంది తెలుగు ప్రజలు సాగిస్తున్న ఎదురుచూపులు. వీటన్నింటికీ ముగింపు పలికింది 2004 మే 11వ తేదీ.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఇక ఊపిరి పీల్చుకోమని చెప్పేశాయి. రాజశేఖరుడి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాజశేఖర్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దుర్భరం. రైతు కన్నీళ్లతో వ్యవసాయం అడుగంటింది. పనుల్లేక చేతి వృత్తులు కునారిల్లాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత నిస్తేజమైంది. తప్పుదారిన సాగిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఉరుముతున్న ప్రపంచీకరణ, నాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాల చేసిన తీరు అన్నీ కలిపి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఛిద్రం చేసేశాయి. రాజకీయ నాయకులెవరూ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతోన్న సమయం అది. అప్పుడు పాదయాత్ర చేశారు రాజశేఖర్ రెడ్డి. ఎన్నో వ్యధలు విన్నారు, ఎన్నో బాధలు కళ్ళారా కన్నారు. ఇంత ఆసరా కోసం కోట్ల మంది ప్రజలు ఎంతగా తల్లడిల్లిపోతున్నారో ప్రత్యక్షంగా చూశారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తూ ఆ ఫైల్ మీద తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన క్షణమే సంక్షేమంలో తనదైన సంతకం చేసిన వైఎస్ఆర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు సైతం అమలు చేయడం మాత్రమే కాదు, హామీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ఆరోగ్యశ్రీ ఒకటి. జబ్బు చేస్తే అప్పు చేయాలి, ఆస్తులు అమ్ముకోవాలి. చేసిన అప్పుని తీర్చడానికి ఆ కుటుంబంలో మరో తరం వెనకబడిపోవాలి. ఆ అప్పుకి తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేయాలి. లేకపోతే ఆస్తులన్నీ ఆస్పత్రుల పాలు చేసి కుటుంబానికి కుటుంబం రోడ్డున పడాలి. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో బతుకీడిస్తున్న కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు వైఎస్ఆర్. So I'd like to first congratulate. 2007 ఏప్రిల్ 1వ తేదీన వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. హైదరాబాద్ ఎన్నో హాస్పిటల్లో ఇది అది 2 ఆపరేషన్ చేస్తాం, 2 ఒకటేసారి చేస్తామన్నారా? 2 ఆపరేషన్లు ఒకేసారి చేస్తారు. ఎంత ఖర్చు అయినా కూడా గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఈ 19 ఏళ్లలో కోట్ల మంది ప్రజలు ఆరోగ్యశ్రీ ఆసరాతో కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయినా, పాలకులు మారినా ఆరోగ్యశ్రీ పథకం మాత్రం అమలవుతూనే ఉంది. దేశంలో 18 రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం అది కూడా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, ఇంతకుముందే చెప్పిన నేను. ఆ స్కీమ్ తెచ్చింది మేం కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టాడు. నేను స్వయంగా అప్రిషియేట్ చేసిన, కొనసాగిస్తామని చెప్పిన నేను. అవయవ మార్పిడికి సంబంధించిన ఒక 15-20 ఇష్యూలు లేకుండే వారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన దాంట్లో అవి ఇంక్లూడ్ చేసినాం, చేసి ఇంప్లిమెంట్ చేసినాం. ది బెస్ట్ స్కీమ్ అది. వైద్యంలానే విద్య కూడా అత్యంత ఖరీదుగా మారిపోయి సామాన్యుడిని వెక్కిరిస్తూనే ఉంది. అందుకే వైఎస్ఆర్ మరో మహోన్నత పథకాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్య అందించే ఆశయంతో వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 2,000 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏటా 30 లక్షలకు పైన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల లబ్ధి పొందేవాళ్లు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం సామాన్యుల కుటుంబాల్లో విద్యావంతులను తీర్చిదిద్దుతూనే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా అరకొర నిధులతో ఈ పథకాన్ని నీరుగార్చే కుట్రలు వైఎస్ఆర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని మరింత గట్టిగా ప్రజలకు చాటి చెబుతున్నాయి. పిల్లలకు ఉన్నత విద్య చెప్పించే శక్తి సామర్థ్యాలు లేని ఎన్నో లక్షల కుటుంబాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది డాక్టర్లు తయారయ్యారు, ఇంజనీర్లు పుట్టుకొచ్చారు, ఐటీ నిపుణులు, యువ పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. ఈ రోజుకి దేశ విదేశాల్లో లక్షల మంది భోజనం చేసే వేళ అన్నం ముద్ద సాక్షిగా వైఎస్ఆర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు. చెప్తున్నాను కదండి, చాలా దారుణంగా ఉండేది. అసలు సిచ్యువేషన్స్ తలుచుకోవడానికి చాలా చెప్పుకోవడానికి లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ ఫీ రియంబర్స్మెంట్ ద్వారానే కోర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాను.
ఈరోజు నా పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా నేను నిలబడగలిగాను. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్ఆర్ రైతు పక్షపాతి. కడలిపాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని దేశంలో ఎందరో నేతలు చెబుతూనే వచ్చారు. కానీ చేతల్లో చూపించిన నాయకుడు, పాలకుడు, దార్శనికుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1,00,000 కోట్లు ఖర్చైనా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించి కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే లక్ష్యంగా జలయజ్ఞం ప్రారంభించారు. సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 5 ఏళ్లలో 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి 16 పూర్తి చేశారు. 5 అంటే 5 ఏళ్లలో దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేసి దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. సుజలాం సుఫలాం సస్యశ్యామలం శుభోదయం జాతికి మహోదయం సర్వార్థర్ కాటను చలవతో రూపొందిన ధవళేశ్వరం పండితునెవరు చొరవతో నిర్మించిన నాగార్జున సాగ్. అదే స్ఫూర్తితో అదే ఆర్తితో వారి వారసుడు రాజశేఖరుని రాజీ లేని బాసరలో సరస్వతమ్మ పాదాలను అభిషేకించే శ్రీశైలములో శివగంగా ద్వారాలను నురగలదలిపే కృష్ణవేణి గోదారమ్మ ప్రతినీటి బొట్టును ఆపి ఎండిన బీడుల గుండెల దడిపి యత్నం జనయజ్ఞం సుజలాం సుఫలాం సస్యశ్యామలం. రాజశేఖరుడు తన రాజకీయ జీవితంలో పాదయాత్రలో చూసిన ప్రతి సమస్యకి పాలనలో పరిష్కారం చూపించాడు. దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు పథకాల పాఠాలు చెప్పారు. పేదరికమో, పిల్లలు పట్టించుకోకపోవడమో, మలిసంధ్యలో వృద్ధులు పడే బాధ అంతా ఇంతా కాదు. కష్టపడే ఓపిక ఉండదు. వయస్సుతో పాటు వచ్చే అనారోగ్యాలు, వైద్యానికి, మందులకు, చిన్న చిన్న అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేని దుస్థితి. ప్రతి గ్రామంలో ఇలాంటి కన్నీటి కథలెన్నో. ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయే ఆ పండుటాకుల ఆవేదన వైఎస్ఆర్ చూశారు. వాళ్ల కష్టాలు విన్నారు. అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ని 200 రూపాయలకు పెంచారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ కేవలం 70 రూపాయలు మాత్రమే. అది కూడా 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారు. ఈ జాబితాలోని వ్యక్తులు ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి అవకాశం వచ్చే పరిస్థితి. అంటే గ్రామంలో ఒకరి చావు కోసం మరొకరు ఎదురు చూసే దారుణమైన పరిస్థితి అన్నమాట. వైఎస్ఆర్ సీఎం అయ్యాక అర్హులందరికీ ప్రతి నెల 1వ తారీఖునే 200 రూపాయల పెన్షన్ అందించారు. వైఎస్ఆర్ అధికారంలోకి రాకముందు వైద్యం మాత్రమే కాదు, అంబులెన్స్ సైరన్ కూడా ఖరీదైందే. డబ్బులిస్తే అంబులెన్స్ వస్తుంది. ప్రభుత్వ అంబులెన్స్లు రికార్డు పుస్తకాల్లోనూ, రిపేర్ల ముసుగులోనూ ఉంటాయి. డబ్బులిచ్చినా ప్రైవేట్ అంబులెన్స్లు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయన్న గ్యారంటీ లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే పేదలకే కాదు, మధ్యతరగతికి పెద్ద సమస్యే. అలాంటి పరిస్థితుల్లో 108 పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో అక్కడికి అంబులెన్స్ చేరుకోవడం ఆ రోజుల్లో అద్భుతం. 108 అంబులెన్స్ పెట్టే కుయ్ 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 అనే సైరన్ విన్న ప్రతి ఒక్కరూ మనకెలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వైఎస్ఆర్ ఉన్నారన్న భరోసాని ఫీల్ అయ్యేవారు. ఇప్పటికీ 108 కనిపించగానే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్ఆరే. 108 అంబులెన్స్లు వచ్చాక రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, గుండె జబ్బు బాధితులను తక్షణం ఆస్పత్రులకు చేర్చి వైద్యం చేయించడం సాధ్యమైంది. ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది ప్రాణాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్లు కాపాడాయి. జనరంజక పాలన అనే పదానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నట్టుగా సాగుతోన్న వైఎస్ఆర్ పాలనని చూసి ప్రతిపక్షాలు హడలిపోయాయి. ప్రజలకు జరుగుతోన్న మేళ్లు చూసి క్షణక్షణం కుళ్ళిపోతూ అల్లాడుతోన్న ప్రతిపక్షాలు కొత్త కుట్రలకు తెరతీశాయి. ఎల్లో మీడియా ఆ కుట్రలకు రోత రాతలను జత చేసింది. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది అవుతోన్నా రాష్ట్రానికి ఒక వీఐపీ కూడా రాలేదని, అదే టీడీపీ ప్రభుత్వంలో అయితే వీఐపీలంతా ఏపీలోనే తిరుగుతూ ఉండేవారని దిక్కుమాలిన విమర్శలు ప్రారంభించారు. ఆ విమర్శలకు వైఎస్ఆర్ ఎంత బలమైన సమాధానం చెప్పారంటే, మళ్లీ వీఐపీల పేరుతో టీడీపీ విజనరీ డ్రామాలు వేసే సాహసం చేయలేదు. నాయకత్వం అయినా, రాజకీయం అయినా, పరిపాలన అయినా హుందాగా చిరునవ్వుతో చేయడం
రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకత. రాజకీయ ప్రత్యర్థుల డొల్లతనాన్ని, నాయకత్వ ముసుగులను తనదైన శైలిలో తొలగించి వారి అసలు వికారాలను ప్రజల ముందు బట్టబయలు చేయడంలో వైఎస్ఆర్కి మరెవరూ సాటిరారు. సవాల్ విసిరినా, విమర్శలు చేసినా, సెటైర్లు వేసినా రాజసంతో చేయడం రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకత. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విశ్వసనీయత ఒకటి, పరిపాలన గురించి ఒకటి, హత్యా రాజకీయాల పైన వెనుకోట సంగతి వద్దులే పాపం, వద్దు. రాష్ట్రంలో రెఫరెండం కండక్ట్ చేయించడానికి నేను సిద్ధమే. నువ్వు రెడీనా? ఇందులో ఓడిపోతే నువ్వు నేను రాజకీయాల నుంచి బయటకు పోవడానికి సిద్ధమా? వైఎస్ఆర్ ఎన్నడూ పగలు ప్రతీకారాలు అంటూ పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటాలు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ మీద తప్ప కక్షలు, కార్పణ్యాలను కాని, పన్నాగాలను కాని ఎన్నడూ వైఎస్ఆర్ ప్రోత్సహించలేదు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన విషయంలోనూ చట్ట ప్రకారం వ్యవహరించారే కాని రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి దాన్నొక అవకాశంగా తీసుకోలేదు. గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేం దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? చెప్పు, నువ్వు చెప్పయ్యా. మేము రాజకీయం చేసే వాళ్ళం మేమవునా కాదా అనేది మా చరిత్ర చెప్తుందయ్యా, నీ చరిత్ర కాదు. నీకు ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా కేవలం రాజకీయం చేసే తప్ప మరొక ఆలోచన నీకుండదు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఏపీలో లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఇంటిలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కనీసం 4-5 పొందినవారున్నారంటే ప్రజా జీవితంపై వైఎస్ఆర్ ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. మేనిఫెస్టోలో ఇవ్వని వరాలను ఆ తర్వాత కానుకగా ఇచ్చారు. నిరుపేదల ఆకలి కేకలకు చెలించిన వైఎస్ఆర్ ₹2కే కిలో బియ్యం పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తేసింది. ఎన్టీఆర్ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ హయాంలో బియ్యం ధర ఎన్నో రెట్లు పెరిగింది. లబ్ధిదారుల సంఖ్య కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువ. ఇంత పెద్ద మొత్తంలో పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక మంత్రి రోశయ్య వారించారు. అయితే వైఎస్ఆర్ మాత్రం పేదల కోసం ఓ నిర్ణయం తీసుకున్నాక ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసి పథకాన్ని అమలు చేశారు. 2008లో ఉగాది పర్వదినాన ₹2కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ పాలన వైపు దేశమంతా అబ్బురపడి చూస్తోన్న వేళ 2009 రానే వచ్చింది. వామపక్షాలు టీఆర్ఎస్లను కలుపుకుని టీడీపీ మహాకూటమి ఏర్పాటు చేయగా మరోవైపు సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగారు. 5 ఏళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించిన వైఎస్ఆర్ గెలుపోటములకు తనదే బాధ్యత అని 2009 ఎన్నికల్లో ప్రకటించారు. తాను చేసిన అభివృద్ధి, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల మీద నమ్మకంతో పాటు ప్రజల మీద ఆయనకు ఉన్న నమ్మకం కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగేలా చేశాయి. ఏ పేదవాడికి ఏ అవసరం ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి, బలోపేతం చేయండి అని నా అక్క, చెల్లి, అన్న, తమ్ములకందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2009 ఎన్నికల్లో ప్రతిపక్షాల నంగి వినయాలు, కొత్త పార్టీ జిమ్మిక్కులు అన్నీ గమనించిన ప్రజలు మాటకు కట్టుబడి ఉండే వైఎస్ఆర్నే రెండోసారి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని బలపరచండి అని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. వెరీ మచ్, థ్యాంక్ యూ, నమస్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వరుసగా రెండోసారి గెలిచిన తొలి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డే. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో యూపీఏ మరోసారి అధికారంలోకి రావడానికి వైఎస్ఆరే కారణం. 2009 సార్వత్రిక సమరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ నాయకత్వంలో ఒంటరిగా బరిలోకి దిగి 33 లోక్సభ స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ.
2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మన్మోహన్ సింగే యూపీఏ విజయానికి వైఎస్ఆర్ఏ కారణమని కొనియాడారు. వరుస ఓటములతో ఉమ్మడి ఏపీలో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్ ను మండు టెండలో 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చారు వైఎస్ఆర్. రాజశేఖర్ రెడ్డి అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తన చల్లని పాలనతో 2009లోనూ విజయం సాధించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వైఎస్ఆర్ పార్టీ నేతలతో ఏం చెప్పారో తెలుసా? ఈ ఎన్నికల్లో ప్రజలు మనకి పూర్తి మార్కులు వేయలేదు, డిస్టింక్షన్ ఇవ్వలేదు, జస్ట్ పాస్ మార్కులు ఇచ్చారంతే. అంటే మనం ప్రజాసేవకు మరింత కృతనిశ్చయంతో అంకితం కావలసి ఉందన్నారు. తృప్తి పట్టడం లేదు, మేము తప్పనిసరిగా డిస్టింక్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ డిస్టింక్షన్ తీసుకురావడానికి ఏ మేరకు మీరు కృషి చేయగలుగుతారు? డెలివరీ మెకానిజమ్స్లో ఎంతో కొంత చేయవలసినంత బాగా చేసి ఉంటే ఫలితం మరింత బాగా వచ్చి ఉండేదనేది నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎన్నికల్లో గెలిచాం కదా అని వైఎస్ఆర్ సంబరపడిపోలేదు. 33 లోక్సభ స్థానాలు సాధించామని ఆనందపడిపోలేదు. ప్రజల ఆకాంక్షలు అందుకోవాలంటే పాలకుడిగా తాను ఇంకేం చేయాలా అని మాత్రమే ఆలోచించారు. నిజమైన పాలనా దక్షుడికి ఉండాల్సిన లక్షణమే అది. వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరిగింది. చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. మార్కెట్లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరి ధర తగ్గే వరకు వైఎస్ఆర్, ఆయన కుటుంబ సభ్యులు 2 రూపాయలకు కిలో బియ్యాన్నే తిన్నారు. ప్రజల మీద ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న అవ్యాజమైన ప్రేమ, నిబద్ధతకి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. సంక్షేమమే కాదు, జలయజ్ఞమే కాదు, అభివృద్ధిలోనూ వైఎస్ఆర్కి మరెవరూ సాటిరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర రాజశేఖరుడిది. నాడు వైఎస్ఆర్ ముందు చూపే నేడు నగరంలో పరుగులు పెడుతున్న మెట్రో రైల్, నగరాన్ని చుట్టేసిన ఔటర్ రింగ్ రోడ్, నీటి కొరతను తీర్చిన గోదావరి జలాలు, హైదరాబాద్ మున్సిపాలిటీలో శివారు ప్రాంతాలను విలీనం చేసి మహానగరాన్ని మరింతగా విస్తరించింది డాక్టర్ వైఎస్ఆర్ హయాంలోనే. భాగ్యనగరంలో నేడు నిత్యం లక్షల మంది ప్రయాణికులకు చేరువైన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు వైఎస్ చేతుల మీదుగానే అంకురార్పణ జరిగింది. నగరం వడివడిగా విస్తరిస్తున్న సమయంలో 2050 వరకు ట్రాఫిక్ అవసరాల్ని తీర్చే విధంగా 2008లో నాగోల్, శిల్పారామం, ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఇమ్లిబన్ల మధ్య 72 కిలోమీటర్ల మేర 14,132 కోట్ల రూపాయల అంచనాలతో ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో 20 లక్షల మంది ప్రయాణికుల కోసం చేపట్టిన తొలి ప్రాజెక్ట్ ఇదే. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చే నాటికి మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో పాటు కృష్ణా నుంచి వచ్చే 45 ఎంజీడీల నీళ్లే హైదరాబాద్కు దిక్కు. అన్ని జలాశయాల నుండి కేవలం 150 ఎంజీడీలే సరఫరా కావడంతో నగరంలో వారం రోజులకోసారి మంచినీటి సరఫరా చేసేవారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కృష్ణా 2-3 దశలతో పాటు నేడు సిటీ దాహార్తిని తీరుస్తున్న గోదావరి జలాల ప్రాజెక్టులను వైఎస్ఆర్ హయాంలోనే రూపొందించారు, పనులు ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ పనులను ప్రారంభించింది రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే. నగరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గేమ్స్ విలేజ్, ఎయిర్పోర్ట్, సింగపూర్ సిటీ, ఫార్మా ఇండస్ట్రీలను కలుపుతూ 9,819 కోట్ల రూపాయల వ్యయంతో 8 లేన్ల అత్యాధునిక రింగ్ రోడ్ పనులను హెచ్ఎండిఏ, జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో వైఎస్ఆర్ హయాంలోనే మొదలుపెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీలో రియల్ అభివృద్ధి జరిగింది. అనేక కంపెనీలు హైదరాబాద్ ను తమ ఐటీ బేస్ గా ఎంచుకున్నాయి. ఐటీ కంపెనీలకు సింగిల్ విండో అనుమతులిచ్చారు. 2004 నుండి 2009 మధ్య కాలంలో 1,206 ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి. ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 32,509 కోట్ల రూపాయలకు దూసుకెళ్లాయి. 2.5 లక్షల మందికి ఉపాధి లభించింది. 2007-2009 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం భారత్పై కూడా పడింది. కానీ ఆ ఎఫెక్ట్ రాష్ట్రంపై పడకుండా వైఎస్ఆర్ అడ్డుకోగలిగారు.
సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల పనుల వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేసి వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాపాడారని అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. 2007-2008 సంవత్సరంకి 26,122 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్ జరిగిన అధ్యక్ష రాష్ట్రం. వాళ్ళ అధికారంలో చివరి సంవత్సరంలో 5,000, పోయిన సంవత్సరంలో 26,000 కోట్లు. 5,000 ఎక్కడ, 26,000 కోట్లు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఒక్క క్షణం కూడా రిలాక్స్ కాలేదు వైఎస్ఆర్. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలకు పూర్తిగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు వైఎస్ఆర్. తన పాలనతో ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవాలనుకున్నారు. చాలా మంది పాలకులు ఇలాంటి ఆలోచన వస్తే నిఘా విభాగానికి ఆ పని అప్పజెప్పేసి ఊరుకుంటారు, లేదా ప్రైవేట్ సంస్థల చేత సర్వేలు చేయించుకుంటారు. కానీ వైఎస్ఆర్ అలా చేయదలుచుకోలేదు. తన ప్రభుత్వ పథకాల అమలు తీరంటే అది తన పనితీరుకు ప్రతీక అని భావించారు. అందుకే స్వయంగా తానే ప్రజలనడిగి తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి కదా అనుకున్నారు. ఈ లక్ష్యంతోనే వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే 2009 సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందు చెప్పకుండా ఈరోజు ఉదయం 5 గంటలకే చెప్పాను నేను ఏ గ్రామానికి వస్తున్నాను అనే విషయం. ముందు చెప్పకుండా ఇవాళ 5 గంటలకు నేను బలానా గ్రామానికి వస్తున్నానని చెప్తే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం అన్నట్టుగా తప్పకుండా 3-4 గంటలైనా ముందు చెప్పాలి. కాబట్టి ఆయా గ్రామాలకు పోయినప్పుడు ఆయా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ప్రతి నెలకు ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఈ విధంగా కనీసం ఒక 3-4 గ్రామాలకైనా పోగలిగితే ఒక్కొక్క రోజులో జనరల్గా సమస్యలు ఎలా ఉన్నాయా ఆ ప్రాంతాల్లో అనేది అర్థమవుతుంది. విన్నారుగా, అసలు దేశంలో ఎవరూ ఆలోచన చేయని అద్భుతమైన పథకాలను అమలు చేయడమే కాదు, వాటి అమలులో ఏ చిన్న లోపం కూడా జరగకూడదని స్వయంగా పర్యవేక్షించడానికి వెళుతూ వైఎస్ఆర్ చెప్పిన మాటలు. రెండోసారి అధికారంలోకి వచ్చి 3 నెలలే అవుతోంది. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్లంతా రాజశేఖరుడి చల్లని పాలనలో ఈ 5 ఏళ్లు మళ్లీ రామరాజ్యమే అని సంబరపడిపోయారు. కాని ఆ క్షణాన ఎవరికీ తెలీదు అవే వైఎస్ఆర్ మాట్లాడిన చివరి మాటలని. ఆ క్షణాన ఎవరికీ తెలీదు ఆ చిరునవ్వు ఇకపై శాశ్వత జ్ఞాపకమైపోతుందని. 2009 సెప్టెంబర్ 2వ తేదీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్లో ఉదయం 8:38 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చిత్తూరు బయలుదేరారు. ఆకాశమంతా దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఉన్నాయి. 35 నిమిషాల ప్రయాణం అనంతరం హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ ప్రయాణిస్తూ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న చాపర్ 2 నిమిషాల్లో తూర్పు వైపుకు తిరిగి నేరుగా నల్లమల కొండల్లోకి వెళ్ళింది. ఒక సిరిమాను చెట్టు కొమ్మలను తాకుతూ చిరుతగుండం తిప్పను ఢీకొంది. 2009 సెప్టెంబర్ 3 వైఎస్ఆర్ ఇక లేరన్న వార్త నెమ్మదిగా జనానికి చేరుతోంది. వైఎస్ లేడన్న బాధని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం సార్. మనో ప్రపంచాన్ని సృష్టించినాడు సార్ మా రాజన్న. ఈ అనూహ్య మరణం యావత్ రాష్ట్రాన్ని శోకతప్త హృదయాన్ని చేసింది. ఈ విషాదం యావత్ తెలుగు ప్రజలను కంటతడి పెట్టించింది. దివంగత నేత తీసుకున్న నిర్ణయాలతో ఏదో ఒక విధంగా లబ్ధి పొందిన ప్రజలైతే తమ ఆత్మ బంధువు ఇక లేరని తెలిసి కుమిలిపోయారు. ఇంట్లో అందొచ్చిన కొడుకు చచ్చిపోతే ఏడ్చినట్టుగా ఏడుస్తున్న వృద్ధులు, రేపు నా బిడ్డల పరిస్థితేమిటంటూ పిల్లల తల్లులు, ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్షల మంది విద్యార్థులు, వాళ్ళు వీళ్లని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా వెక్కి వెక్కి ఏడ్చింది. కొన్ని వందల గుండెలు పగిలిపోయాయి. ఇచ్చాపురంలో ప్రజాప్రస్థానం యాత్ర ముగింపు సభలో వైఎస్ఆర్ ఒక మాటన్నారు. నా ప్రజల కంటే నేను భిన్నమని అనుకోవడం లేదు. రాజకీయ లబ్ధి కోసం రాలేదు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుందామని యాత్ర చేశా.
పేదల సమస్యలపై పోరాటం సాగించడంలో ఆత్మ బలిదానానికైనా సిద్ధం అన్నారు. ఆ మాట అలా రావడం కాకతాళీయమే కావచ్చు, కానీ చివరకు అదే జరిగింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉంది, చివరి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందుతున్నాయా అన్నది స్వయంగా పరిశీలించడానికి రచ్చబండకు ఆకాశ మార్గాన బయలుదేరిన జననేత ఇక తిరిగి రాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి నిమిషం నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి తెలుగునాట మరపునకు రాని ఒక చరిత్ర. ప్రజాస్వామ్య పాలనకు ఒక సువర్ణాధ్యాయం. అభివృద్ధి, సంక్షేమం, జోడు గుర్రాల స్వారీ అసాధ్యమన్న వాదనకు పాతరేసిన స్వర్ణయుగమది. తెలుగు రాష్ట్రాల్లో తర్వాతి పాలకులకు వైఎస్ఆర్ పరిపాలన ఒక బెంచ్ మార్క్ అనే భావన స్థిరపడిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక రారన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడం అసాధ్యమన్న స్థితిలో ఉన్న ప్రజలను రాజశేఖరుడి లాంటి పాలనను అందించే మరో నాయకుడే లేడన్న విషయం మరింత ఆవేదనకు గురిచేసింది. గుండెల నిండా దుఃఖం, మనసు నిండా ప్రశ్నలు. రాజశేఖరుడి రాజసం మళ్లీ రాజకీయాల్లో చూసేదెప్పుడు? వైఎస్ఆర్లా విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయాలు చేసే హుందాతనాన్ని చూసేదెన్నడు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా రాజశేఖర్ రెడ్డిలా మడమ తిప్పని, మాట తప్పని నాయకుడిని కలలో అయినా చూడగలమా? ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని తన సంక్షేమ పథకాలతో చల్లగా కాపు కాచే లీడర్ని మళ్లీ జీవితంలో పొందగలమా? ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా అదరక బెదరక చెదరని చిరునవ్వుతో ఆ కుతంత్రాలను చిత్తు చేసే ధీరత్వాన్ని మళ్లీ కనగలమా? ఎన్నికల మేనిఫెస్టోని మత గ్రంథమంత పవిత్రంగా చూసే నాయకుడు ఎవరున్నారు? సంక్షేమాన్ని, అభివృద్ధిని వైఎస్ఆర్లా పరుగులు పెట్టించే మరో నేత వస్తాడా? అది సాధ్యమేనా? కోట్లాది మంది ప్రజలను కలవరపెడుతోన్న ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక సమాధానం దొరికింది. ఆ సమాధానం పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే రాజసం, అదే విశ్వసనీయత, అవే విలువలు, అదే మడమ తిప్పని, మాట తప్పని నైజం. నాయకత్వంలో, పరిపాలనలో, ఇచ్చిన మాటకి కట్టుబడడంలో, ప్రజల ప్రేమకి నిబద్ధుడై ఉండడంలో ఇప్పటికే రాజశేఖరుడిని మరపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆయన పాలనను మళ్లీ తెలుగు ప్రజలకు, రేపటి తరానికి అందించే పవిత్ర యజ్ఞంలో నిమగ్నమై ఉన్నారు.